బాబు. నాకు మొన్న రాసిన టెట్లో 146 మార్క్స్ వచ్చినాయి. డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. అయితే నేను అన్న చెప్పినాడు కదా అన్న అనుభవాలు. నేను ఎట్లా చదివినాను అంటే ఒక్కొక్కరి ఒక రకంగా ఉంటుంది కదా, అట్లా నేను ఎట్లా చదివినాను చెప్తాను. నేను చేసిందల్లా ఒకటే, మాకు కోచింగ్ జరిగే టైంలో క్లాస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శ్రద్ధగా వినేవాళ్ళం. ఆ ఒక రోజు జరిగిన మొత్తం క్లాస్ని ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫుల్ డే జరిగిన క్లాస్ మొత్తాన్ని మనం 2 అవర్స్లో రివిజన్ చేసేయచ్చు కదా. మొత్తాన్ని ఈరోజు జరిగిన హిస్టరీ మొత్తం మీరు 2 అవర్స్లో రివిజన్ చేసేయచ్చు. నైట్ దాన్ని రివిజన్ చేసి పడుకునే వాళ్ళం. తర్వాత మార్నింగ్ డైలీ టెస్ట్ పెడతారు కదా, అంటే ఆ రివిజన్ ఎట్లుండాలంటే రేపు పొద్దున జరిగే డైలీ టెస్ట్లో మనమే టాప్ ఉండాలా అనే ఉద్దేశంతో మనం ఇది నైట్ రివిజన్ చేసుకోవాలి. ఖచ్చితంగా 2 అవర్స్ అయితే టైం ఉంటుంది. అది చదువుతూనే పొద్దున పెట్టిన డైలీ టెస్ట్లో 30 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు పెట్టారు కదా, ఆ 30 క్వశ్చన్లో ఎక్కడ తప్పు చేశాము అనేది ఖచ్చితంగా చూసుకోవాలా. అసలు ఎగ్జామ్కి చాలా వాల్యూ ఇవ్వాలి. నేనైతే ఒక్కొక్కసారి ఊర్లో ఉన్నప్పుడు గ్రాండ్ టెస్ట్ జరిగితే దానికోసం సపరేట్ 100 రూపాయల పెట్రోల్ వేసుకొని వచ్చి ఎగ్జామ్ రాసిపోయేవాడిని. గ్రాండ్ టెస్ట్ మా ఊరు నుంచి వచ్చేవాడిని. ఒక్కొక్కసారి ఎగ్జామ్ అంటే తప్పించి చదివింది చాలా తక్కువ, ఎగ్జామ్ ఒక్కటి కూడా వదలలేదు. నాకు మార్క్స్ రావడానికి ముఖ్య కారణం ఓన్లీ ఎగ్జామ్స్. గ్రాండ్ టెస్ట్ జరిగితే ఎక్కడున్నా వచ్చి ఎగ్జామ్ రాసి పోయి 150 క్వశ్చన్లు ఉంటే 150 క్వశ్చన్లని ఒక హాఫ్ డే కేటాయించి దాని మీద మొత్తం పట్టు సాధించేవాళ్ళం అనమాట. 150 క్వశ్చన్లు కావాలి, 150 కాన్సెప్ట్లు. ప్రతి క్వశ్చన్ ఒక కాన్సెప్ట్. అయితే క్వశ్చన్ చూసేటప్పుడు నువ్వు కరెక్ట్ చేసినప్పటికీ ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని సరౌండింగ్స్ ఏమి మొత్తం వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది కదా, వారం 150 కాన్సెప్ట్లు వస్తాయి మనకి. నేనేం నమ్ముతా అంటే ఈ గ్రాండ్ టెస్ట్లో తప్పు చేసిన క్వశ్చన్ మళ్ళీ తప్పు చేయకూడదు. అదే నేను ఒకటి నమ్మేది. ఇప్పుడు ఈ వారంలో తప్పు చేసిన క్వశ్చన్ నెక్స్ట్ వారంలో వచ్చిందంటే మన మైండ్ అప్పుడే చెప్తుంది, ఇది పోయిన వారం వచ్చింది, పోయిన వారం తప్పు చేసినాను, ఈసారి తప్పు చేయొద్దు. అది తప్పు చేయకూడదంటే నువ్వు ఆ క్వశ్చన్ పేపర్ వర్కౌట్ చేయాలి. ఫస్ట్ 150 క్వశ్చన్లు 150 కాన్సెప్ట్లు బుక్ ఓపెన్ చేయడము, ఆ ఏరియా మొత్తం చదవడం. అట్లా వారానికి 150 కాన్సెప్ట్లు అంటే ఎంత సిలబస్ ఉంది? ఒక్క వారానికి 150 కాన్సెప్ట్లు అయిపోతాయి. మొత్తం సిలబస్ మొత్తం అయిపోతుంది. నేనైతే సిలబస్ ఇంత ఉంది ఇప్పుడు చదవాలనే కాదు, ఎగ్జామ్తో సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అయితే నేను ఒక్కొక్కరికి ఒక సబ్జెక్టు డ్రాబ్యాక్ ఉంటుంది కదా, అట్లా నాకు ఇంగ్లీష్ డ్రాబ్యాక్. అయితే నేను మా కళ్యాణ్ సార్ క్లాసులు అద్భుతంగా చెప్తాడు. ఆయన క్లాసులు చాలా జాగ్రత్తగా విన్నా. అసలు ఒకసారి ఇంకా ఇద్దరు వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చొని కంటిన్యూగా విన్నా కానీ క్లాస్ మిస్ కాదు. అయితే ఆయన చెప్పిన క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పినారు అనుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మొత్తం రివిజన్ చేసుకొని ఆ టాపిక్ మొత్తం మీద క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేవాడిని. ఏ పబ్లికేషన్, ఏ మెటీరియల్, ఏ క్వశ్చన్ తగిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంకా రియల్ లైఫ్ లో కూడా ఒకసారి మాట్లాడుకునేటప్పుడు ఏమైనా ఇంగ్లీష్ సెంటెన్స్ వాడితే ఓహో ఇది నౌను, ఇది అడ్వర్బ్, ఇది ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం ఒక్కొక్కసారి. అంటే సబ్జెక్ట్ అనేది రియల్ లైఫ్ లో యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. అట్లా ఇంగ్లీష్ ఎంత బాగా నేర్చుకున్నానంటే, ఒకప్పుడు నాకు ఇంగ్లీషే రాదు, నేను పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళు చదివినాను, పల్లెటూరుని నాకేం తెలియదు అనుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ 30 చేస్తానే కాన్ఫిడెంట్ ఉంది. లాస్ట్ టైం 29 చేసినాం, ఒకటి పోయింది, అది కూడా ఒక పేపర్లో పోయింది, అది మనమే చేయలేదు. అంటే మనం ఎక్కడైతే వెనకబడి ఉన్నామో ఆ సబ్జెక్ట్ని కానీ మనం బలంగా చేర్చుకున్నామంటే ఇంకా మనల్ని ఆపే తోపేవాడు, మనమే టాప్ అవుతాం ఖచ్చితంగా. అదే నమ్ముతా నేను. మన కోచింగ్ సెంటర్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మేము విన్నాం కదా, ఒక్కొక్కరు ఒక్కో రకం అనమాట. ఒక్కొక్కరు వే ఆఫ్ టీచింగ్ ఒక్క రకం. ప్రతి ఒక్కరు మీరు చూడాల్సింది సబ్జెక్ట్ ఎంత బాగా ఇస్తున్నారు అనేది చూడాలి. తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని రివిజన్ చేసుకోవడం, ఎగ్జామ్లో పెట్టడం. ఎగ్జామ్ని మాత్రం హాఫ్ డే పోతే హాఫ్ డేలో వేరే సబ్జెక్ట్ చదవలే అని వేరే చదవడం కన్నా ఆ క్వశ్చన్ పేపర్ చూస్తేనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఆ లాభం అనేది వెంటనే కనపడదు, తర్వాత మెయిన్ ఎగ్జామ్లో కనిపిస్తుంది. నువ్వు అదే గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత తప్పు చేసిన క్వశ్చన్ అట్లే మూలకి వేసినావు అనుకో, మెయిన్ ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వస్తుంది. కానీ ఈ క్వశ్చన్ అప్పుడు తప్పు చేసినా మళ్ళీ ఇప్పుడు తప్పు చేసినా అనిపిస్తుంది. అట్లా దాని అంటూ తేల్చినామంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో కనిపిస్తే ఒకప్పుడు చాలాసార్లు తప్పు చేసినాము, ఇంకోసారి దాన్ని ఇప్పుడు వచ్చింది కదా చూద్దాం. దానికి కాన్ఫిడెంట్ మైండ్ మనకి అప్పుడే చెప్తుంటుంది.
ఎగ్జామ్స్ కి వాల్యూ ఇవ్వాలి ఫస్ట్. ఎగ్జామ్ ప్రతిరోజు వచ్చినట్టునే ఎగ్జామ్ టైంకి వచ్చి ఎగ్జామ్ రాస్తేనే బాగుంటుంది. వచ్చి పేపర్ తీసుకొని పోతే అంత ఎఫెక్ట్ ఉండదు. రాయడము క్వశ్చన్ పేపర్ ఏమైనా తప్పులు ఉంటే సార్ ఈ క్వశ్చన్ తప్పు ఉంది, తప్పులు గుర్తిస్తే అవగాహన లక్ష్యం సాధించినట్టు కదా. దోషాలు గుర్తిస్తే అవగాహన, మీరు ఎప్పుడైతే తప్పులు గుర్తిస్తున్నారో క్వశ్చన్ పేపర్ లో మీకు ఆ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంది, ఆ కాన్సెప్ట్ మీద పట్టుందని అర్థం. ఖచ్చితంగా క్వశ్చన్ లో ప్రతి ఆప్షన్ కి విలువ ఇవ్వండి. క్వశ్చన్ లాస్ట్ చివరి ఫుల్ స్టాప్ వరకు చూడండి. మధ్యలో చూసి ఆన్సర్ చేస్తే మధ్యలోనే అవుతాం. లాస్ట్ పాయింట్ ఫుల్ స్టాప్ వరకు క్వశ్చన్ చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది కదా, క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, అక్కడ వరకు క్వశ్చన్ కి వాల్యూ ఇవ్వండి. 4 ఆప్షన్లని గౌరవించండి. ప్రతి ఆప్షన్ ని గౌరవించి ప్రతి ఆప్షన్ ని చదివితే ఆ ఆప్షన్ మీకు ఆన్సర్ చూపిస్తాయి. మీరు ప్రతి ఆప్షన్ కి క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ దగ్గర పోయినామంటే 3 ఆప్షన్లు గౌరవిస్తలేవు నువ్వు. ఆ 3 ఆప్షన్లే పంపిస్తాయి మనల్ని. కాబట్టి ప్రతి 4 ఆప్షన్లు చూడాలి. ప్రతి 4 ఆప్షన్లు చూడాలా, అప్పుడు మళ్ళీ క్వశ్చన్ చదవాలా, ఆటోమేటిక్గా ఆన్సర్ దొరుకుతుంది. అంటే మీకు ఫాలో అయ్యి నేనే చదివింది చాలా తక్కువ. ఎగ్జామ్స్ ఏ ఒక్కటే వదలే. ఎగ్జామ్స్ 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 మీరే లెక్కేసుకోండి. వారానికి 150 కాన్సెప్ట్లు చదువుకుంటూ పోతున్నాం. ఇంకా నీకు సబ్జెక్ట్ ఎక్కడి నుంచి రాదు? ఇంగ్లీష్ అయితే నాకు పూర్తిగా రాగానే కళ్యాణ్ సార్ క్లాసులు చాలా అద్భుతంగా నాకు నచ్చినాయి. ఎంత బాగా నేర్పిస్తాడు అంటే చిన్న బేసిక్స్ నుంచి నేర్పిస్తాడు, చాలా అద్భుతంగా నేర్పిస్తాడు. ఊహించుకోండి, అసలు ఇంగ్లీష్ రాదు అనే లాస్ట్ ఇయర్స్ నాకు మిస్ కావడానికి కారణం ఇంగ్లీషే. సగం మార్క్స్ వచ్చినాయంటే అదే ఇప్పుడు నాకు ర్యాంక్ రావడానికి కారణము ఇంగ్లీషే. 29 చేసిన. మొన్న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జరిగినప్పుడు కూడా నాకు 143 మార్క్స్ వచ్చినాయి రెస్పాన్స్ షీట్లో. దాంట్లో కూడా ఇంగ్లీష్ దాదాపు మొత్తం పెట్టేసిన. అంటే మిగతా సబ్జెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేనంటే అందరికీ దాదాపు ఆ సబ్జెక్ట్లో ఒక 5 వచ్చింటాయి, 1 లేదా 2 అవి పట్టుకో. ఇవి పట్టుకొని చదువుతూనే వారికి ఎక్కువ కేటాయించాలి. మీరు డైలీ జరిగిన క్లాస్ని రివిజన్ చేస్తూనే, మార్నింగ్ ఉంటుంది కదా, ఈరోజు నైట్ రివిజన్ చేస్తాం ఈరోజు క్లాస్ అంతా. రేపు మార్నింగ్ అయితే ఒక 2 అవర్స్ నీకు రాని సబ్జెక్ట్ని అక్కడ పెట్టుకొని దాని మీద ఫోకస్ చేయాలి. అంతెందుకు మన నిజ జీవితంలోనే ఏదైనా ఒక వ్యక్తిని, పరిచయం లేని వ్యక్తిని ఒకసారి చూస్తే మళ్ళీ చూస్తే అని అంత గుర్తుకు రాదు. ఎక్కడ చూసినాం అనిపిస్తుంది కానీ క్లియర్ ఉండదు. అదే ఆ వ్యక్తిని నువ్వు ఒక 10 సార్లు చూసినావు, నీ మైండ్ చెప్తుంది నేను పలానా చోట చూసినాను, ఈ పర్సన్ గురించి ఇట్లా ఇట్లా. సేమ్ సబ్జెక్టు నీకు అసలు పరిచయం లేని సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, నీకు రాని సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఒకసారి చూస్తే రాదు. దాన్ని ఎట్లయితే నీకు రియల్ లైఫ్ లో మనిషిని 10 సార్లు చూసి ఎంత బాగా గుర్తుంటాడో అట్లనే సబ్జెక్టు కూడా రాని కాన్సెప్ట్ ని దాన్నే చూడు 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 10 సార్లు చూడు. ఎందుకు రాదు? కనీసం చూసినంతకన్నా బుక్ అయితే ఉండేది అట్లా నాన్న గుర్తొస్తుంది. డిఎస్సి అంటే అంతే. టాలెంట్ ఉన్నోని కన్నా డిఎస్సిలో ఎక్కువ సార్లు చదివినోనికే, యావరేజ్ స్టూడెంట్ అంటే ఎక్కువ సార్లు చదివినోడే ఎక్కువ సక్సెస్ అయినాడు. కరెక్ట్ టైంలో వచ్చినాడు. మీరు కరెక్ట్ టైంలో వచ్చినారు. 6 నెలల నుంచి మినిమం 5-6 నెలలు టైం ఉంటుంది. 3 నెలలు బాగా క్లాసులు వినండి. తర్వాత 2-3 నెలలు టైం దొరుకుతుంది. ఇప్పుడు క్లాస్ వినే టైంలో ఎట్లా ఉంటే క్లాస్ జరిగినంతా క్లియర్ అయిపోతూ ఉండాలి. ఏది పెండింగ్ అవుతుంది అయిపోతుంది. నీకు వెనకపడిన నీ సబ్జెక్ట్ కూడా లాక్కొని పోవాలా. తర్వాత ఎగ్జామ్స్ 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 ఎంత రాస్తే అంత బాగా సక్సెస్ ఇంతే. నేను చేసింది ఇదే. మీరు కూడా సేమ్ క్లాస్ అయితే చాలా అద్భుతంగా చెప్తారు. మన కోచింగ్ సెంటర్ గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా చూసినా నేను ఇంగ్లీష్ ఒక 4 అంటే డిఎస్ అప్పటి నుంచి ప్రిపేర్ అయిన దాంట్లో కళ్యాణ్ సార్ మాత్రం అద్భుతం, చాలా బాగా చెప్తాడు. వినండి, ఎంత ఇస్తున్నాడు సబ్జెక్ట్ అనేది చూడండి, ఎట్లా ఇస్తున్నాడు అనేది చూడండి, బాగా నేర్చుకోండి. ఖచ్చితంగా అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాను.